పౌర్ణమి దాకా ఉంటున్నావు కదా, నాగమణి ఉద్భవం చూడు. అప్పుడైనా నీకు పాముల మీద, వాటి శక్తి మీద నమ్మకం కలుగుతుంది. నాకు నమ్మకం కలగడం కాదు సార్, అదంతా అబద్ధమని మీకు నిరూపిస్తాను. వీళ్ళ మూర్ఖత్వాన్ని వదిలించేస్తా. నువ్వైతే ముందు నాగమణి ఉద్భవం చూడు, తర్వాత మాట్లాడుకుందాం. జన్మ ధన్యమైపోయింది. ఇదంతా నిజంగా నా పూర్వ జన్మ సుకృతమే. నాకమ్మ తల్లి దీవెనే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,